స్టీరింగ్ స్టక్కేజ్ ప్రాబ్లం కూడా ఉంది. ఒకసారి ఎస్టిమేషన్ ప్రొవైడ్ చేద్దాము. కస్టమర్ కి అసలు స్టీరింగ్ లో కంప్లైంట్ ఉంది, కంప్లైంట్ నుంచి అనే విషయమే తెలియదు. షాక్ అబ్జర్వర్స్ లీక్ అవుతున్నట్టు కూడా చాలా గట్టిగా ఉంది. బాగుంది కదా, ఇంట్రెస్ట్ కోటింగ్ అయి ఉంది ఆల్రెడీ. సో ఇలా రస్టింగ్ ఇష్యూస్ ఉంటాయి మహారాష్ట్ర వెహికల్స్. 4 వీల్స్ బ్రేక్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత, చెక్ చేసుకున్న తర్వాత, ఆల్ ఫిల్టర్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మనం కస్టమర్ కి ఎస్టిమేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. Welcome to Spanner Automotive, your Baleno's first choice for expert care. From precision wheel alignment to essential oil changes, quality service you can trust. వెల్కమ్ టు స్పానర్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది మారుతి సుజుకి బలెనో వెహికల్. ఇది డైరెక్ట్ గా మనకి మహారాష్ట్ర నుంచి వచ్చింది వెహికల్ మన దగ్గరికి. అంటే ముంబై నుంచి కూడా మనకి వెహికల్స్ వస్తున్నాయి. సో అలా ఏం లేదు, ఎంహెచ్ రిజిస్ట్రేషన్ వెహికల్ వచ్చింది. సో రీసెంట్ గా గచ్చిబౌలికి షిఫ్ట్ అయ్యారంట కస్టమర్. సో ఎంహెచ్ రిజిస్ట్రేషన్ బలెనో వెహికల్ వచ్చింది. వేరే పాత కస్టమర్ రెఫరెన్స్ చేశారు ఆయనకి. జనరల్ సర్వీస్ కోసం అయితే వెహికల్ వచ్చింది. స్టీరింగ్ స్టక్కేజ్ ప్రాబ్లం కూడా ఉంది. ఒకసారి ఎస్టిమేషన్ ప్రొవైడ్ చేద్దాము. ట్రాల్ చూసుకున్న తర్వాత వెహికల్ వర్క్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. కస్టమర్ కి అసలు స్టీరింగ్ లో కంప్లైంట్ ఉంది, కంప్లైంట్ నుంచి అనే విషయమే తెలియదు. చాలా ప్రాబ్లం ఉంటది అనేది. నా దగ్గర వేరే వెహికల్ ఉంది, చాలా స్మూత్ గా ఉంది స్టీరింగ్. ఇది ఇంటేనా లేదంటే దీంట్లో ఏమన్నా డిఫెక్ట్ ఉందా అని అన్నట్టుగా అడిగారు. లేదంటే దీంట్లో చాలా మారుతి కార్స్ లో లైక్ బెలెనో, స్విఫ్ట్ డిజైర్, బ్రీజా, ఎస్క్రాస్ వెహికల్ లో స్టీరింగ్ కాలం కంప్లైంట్ ఉంది. 2-3 ఆప్షన్స్ ఉంటాయి. కాలం రీప్లేస్మెంట్ చేయడము, లేదంటే కాలం రిపేర్ చేయడము. టోటల్ గా డీటెయిల్ గా చెక్ చేసి ఎస్టిమేషన్ అనేది ప్రొవైడ్ చేయండి. దాన్ని బట్టి చూద్దాం అవసరం అయితే అన్నట్టుగా చెప్తారు కస్టమర్ తో పాటు ఆల్రెడీ ట్రాల్ చూసాము. మళ్ళీ ఒకసారి ట్రాల్ చూసుకొని మనం వర్క్ స్టార్ట్ చేద్దాం అనేసి ట్రాల్ అయితే వచ్చినాము. ఇలా కొట్టినప్పుడు లైట్ గా వైబ్రేషన్ కూడా అవుతుంది. అండ్ మెయిన్ ఏంటంటే స్టీరింగ్ స్టక్కేజ్ అయిపోయి రిటర్న్ అనేది రాదు. ప్రాబ్లమ్స్ అయితే మేజర్ గా ఏం చెప్పలేదు కస్టమర్. దొరికితే మడ్ ఫ్లాప్ ఒకటి వేయమని చెప్పారు. అండ్ దాంతో పాటుగా రెగ్యులర్ సర్వీస్ అని చెప్పారు. సో ఒకసారి వెహికల్ డీటెయిల్ గా చెక్ చేసిన తర్వాత మనం కస్టమర్ కి ఎస్టిమేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. రఫ్ రోడ్ లోకి వచ్చేసినాం. ఒకసారి సస్పెన్షన్ కండిషన్ చెక్ చేద్దాం అనేసి. సో వీల్ సైడ్ నుంచి డగడగా సౌండ్స్ అయితే వస్తున్నాయి. లింక్ రాడ్స్, మళ్ళీ షాక్ అబ్జర్వర్స్, లో రామ్స్ చెక్ చేయాలి. చాలా లైట్ గా మైన్యూట్ గా సౌండ్ ఉంది. వెహికల్ ట్రాల్ చూసి గ్యారేజ్ కి అయితే వచ్చేసినాము. ఒకసారి వెహికల్ డీటెయిల్ గా చెక్ చేసుకున్న తర్వాత కస్టమర్ కి ఎస్టిమేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. బాగుంది కదా, వీల్ బేరింగ్స్ ఆల్రెడీ చెక్ చేసుకున్నాము. ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ వీల్ బేరింగ్ ఒకటి హమ్మింగ్ సౌండ్ వస్తుంది బాగానే. ఇక్కడ నుంచి మొత్తం మట్టి పట్టేసింది. ఆ గ్యాస్ షాక్ అబ్జర్వర్స్ లీక్ అవుతున్నట్టు కూడా చాలా గట్టిగా ఉంది. ఆయిల్ లీకేజ్ అయితే ఏం లేదు షాక్ అబ్జర్వర్ దగ్గర నుంచి, కానీ మట్టికి అయితే గట్టిగా ఉంది చాలా. అండర్ బాడీ ఇంట్రెస్ట్ కోటింగ్ అయినట్టుంది ఫ్రెష్ గా. రస్ట్ ఇష్యూస్ ఏం లేదు. చాలా నీట్ గా ఇంట్రెస్ట్ కోటింగ్ కూడా చేసినట్టున్నారు దీన్ని. సో మన దగ్గరికి అయితే ఫస్ట్ టైమే వచ్చింది వెహికల్. ఇంట్రెస్ట్ కోటింగ్ అయి ఉంది ఆల్రెడీ. ఇది వచ్చేసి బేరింగ్ హబ్ టైప్ బేరింగ్ ఉంది. బేరింగ్ విత్ హబ్ తో మార్చాల్సి వస్తుంది. లింక్ రాడ్స్ కూడా లైట్ గా వీక్ ఉన్నాయి. లింక్ రాడ్స్ చేంజ్ చేసుకోవాలి. సో మహారాష్ట్ర వెహికల్ చూడండి, ఇక్కడ చూడండి రస్ట్ వచ్చి షీట్ మొత్తం కరిగిపోయింది. సో ఇలా రస్టింగ్ ఇష్యూస్ ఉంటాయి మహారాష్ట్ర వెహికల్స్. మొత్తం బ్రేక్స్ డస్ట్ కవర్ అయితే ఉందో మొత్తం కరిగిపోతుంది రస్ట్ వచ్చేసి. ఆయిల్ లీకేజ్ కానీ, కూలెంట్ లీకేజ్ కానీ, గేర్ ఆయిల్ లీకేజ్ కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఫ్యాన్ మోటార్ కండిషన్ బాగానే ఉంది. ఇంజన్ బెల్ట్ కండిషన్స్ బాగానే ఉంది. బెల్ట్ కండిషన్ కూడా. అండర్ బాడీలో మేజర్ ఇష్యూస్ అయితే ఏం లేవు. సస్పెన్షన్ కొంచెం వీక్ ఉంది. బూట్స్ కూడా డ్యామేజ్ ఉన్నాయి. సైడ్ లోరామ్ కూడా డ్యామేజ్ ఉంది. సరే స్కూటర్ డ్రైవర్ తీసుకో, పెద్ద స్కూటర్. లోరామ్స్ లో కూడా లైట్ గా ప్లే ఉంది. 4 వీల్స్ బ్రేక్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత, చెక్ చేసుకున్న తర్వాత, ఆల్ ఫిల్టర్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మనం కస్టమర్ కి ఎస్టిమేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఏసీ ఫిల్టర్, ఇది వచ్చేసి ఇంజన్ ఎయిర్ ఫిల్టర్. సో ఈ ఫిల్టర్ కూడా జామ్ అయినాయి బాగానే. ఇంజన్ కండిషన్ ఇలా ఉంది. 4 వీల్ బ్రేక్స్ ఓపెన్ చేసుకున్నాము ఆల్రెడీ. ఈ మారుతి సుజుకి బలెనో వెహికల్ యొక్క సర్వీస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇలాంటి రిపేర్స్ మీకు కూడా కావాలంటే విజిట్ స్పానర్ ఆటోమోటివ్. మా వర్క్ షాప్ కుకట్పల్లి నెక్సస్ మాల్ బ్యాక్ సైడ్ గోపాల్ నగర్ ఏరియాలో ఉంది. మంజీరా పైప్ లైన్ రోడ్ అంటారు మన లొకేషన్ ని. గూగుల్ మ్యాప్ లో స్పానర్ ఆటోమోటివ్ అని సెర్చ్ చేస్తే లొకేషన్ కూడా వచ్చేస్తుంది. సో డిస్క్రిప్షన్ లో నంబర్ ఉంటుంది. ఆ నంబర్ కి హాయ్ అని వాట్సాప్ చేస్తే మా గ్యారేజ్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ కూడా మీకు వాట్సాప్ అనేది వచ్చేస్తుంది. సో ఇలాంటి మరిన్ని టెక్నికల్ రిపేర్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ కోసం స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.